హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు ఏదైనా సాధించడానికి వాళ్ళ సర్వస్వం పణంగా పెడతారు కదా. అతను సర్వస్వము పణంగా పెట్టాడు. హీ పుట్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్. హీ పుట్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్. ఏదైనా విషయం గురించి ఎవరితోనైనా మాట్లాడవలసిన అవసరం ఉందో లేదో తెలుసుకోవడానికి అతనితో నేను మాట్లాడాలా అని అడుగుతాం కదా. Do I need to talk to him? Do I need to talk to him? పరీక్షలంటే కొందరికి విపరీతమైన భయం ఉంటుంది కదా. నాకు పరీక్షల ముందు దడ పుట్టింది. I was feeling trepidation before the exams. I was feeling trepidation before the exams. అలాగే మీరు నాకు ఎందుకు ఏమి ఇవ్వరు అని ఇలా అడగాలి. Why don't you give me anything? Why don't you give me anything? మన సహోద్యోగులు నిజాయితీ పరులు కాకపోతే నా సహోద్యోగులు ఎవరు నిజాయితీ పరులు కాదు అని చెబుతాం కదా. None of my colleagues are honest. None of my colleagues are honest. ఎవరైనా వస్తారని తెలిసినప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు వస్తారని అనుకుంటున్నారు అని అడుగుతాం కదా. When do they expect to come? When do they expect to come? ఎవరైనా ఒక్కోసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అతను గడ్డు కాలాన్ని అనుభవించాడు. He went through a bad phase. He went through a bad phase. ఎవరిదైనా ప్రవర్తన సరిగ్గా లేకపోతే నువ్వే మనిషివి అంటాం కదా. What kind of person are you? What kind of person are you? ఎవరికైనా పని చెప్పినప్పుడు అది చేయడానికి వాళ్ళకి ఏమైనా అభ్యంతరం ఉందో లేదో తెలుసుకోవడానికి అది చేయడం అతనికి ఏమైనా అభ్యంతరమా అని అడుగుతాం కదా. వుడ్ హీ మైండ్ డూయింగ్ దట్? వుడ్ హీ మైండ్ డూయింగ్ దట్? ఏదైనా ఒప్పందం చేసుకుంటున్నప్పుడు ఒక్కోసారి ఒప్పందం నుంచి చివరి క్షణంలో తప్పుకుంటూ ఉంటారు కదా. అతను చివరి క్షణంలో ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. హీ బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద డీల్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. He backed out of the deal at the last moment. ఒక్కోసారి ఎవరినైనా నిందించేటప్పుడు మనతో పోలుస్తూ నేను నీలా కాదు అంటాం కదా. I am unlike you. I am unlike you. ఎవరైనా సరిగ్గా ప్రవర్తించకపోతే వాళ్ళకి సరైన సమాధానం చెబుతాం కదా. నేను అతని ప్రవర్తనకు తగిన సమాధానం ఇచ్చాను. I gave a befitted reply to his behavior. I gave a befitted reply to his behavior. ఎవరైనా కొత్త వాళ్ళని నమ్మడానికి కొంత సమయం పడుతుంది కదా. వాళ్ళు అతనిని నమ్మడం మొదలుపెట్టారు. They began to believe him. They began to believe him. అలాగే అతను దివాళా కోరు అని ఇలా చెప్పాలి. He is insolvent. He is insolvent. ఏదైనా ఉపయోగం లేని పనిలో మన సమయాన్ని వృధా చేయం కదా. ఈ పనిలో వృధా చేయడానికి నాకు సమయం లేదు. I have no time to waste on this work. I have no time to waste on this work. ఎవరైనా పొరపాటుగా మన మీద ఏదైనా ఒలకపోస్తే ఆ విషయం చెప్తాం కదా. నువ్వు నా మీద జ్యూస్ ఒలకపోసావు. You spilled the juice on me. You spilled the juice on me. ఎవరైనా బాగా స్నేహంగా ఉంటే ఆ స్నేహాన్ని చెడగొట్టడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు కదా. అతను మా స్నేహాన్ని చెడగొట్టడాన్ని నేను అనుమతించలేను. I can't let him spoil our friendship. I can't let him spoil our friendship. ఎవరైనా గొప్ప వ్యక్తిని మనకి పూర్తి నమ్మకం ఉన్నప్పుడు అతను నిస్సందేహంగా గొప్ప వ్యక్తి అంటాం కదా. He is unquestionably a great man. He is unquestionably a great man. మనం ఎదురు చూస్తున్న సినిమా ఇంకా విడుదల కాకపోతే
సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది అంటాం కదా. ద మూవీ ఈజ్ ఎట్ టు బీ రిలీజ్డ్. ద మూవీ ఈజ్ ఎట్ టు బీ రిలీజ్డ్. మన స్నేహితులు ఎవరైనా ఏ విషయంలోనైనా ఆందోళన పడుతూ ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి అదంతా నాకు వదిలే అంటాం కదా. లీవ్ ఇట్ ఆల్ టు మీ. లీవ్ ఇట్ ఆల్ టు మీ. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అడ్రస్ తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఏమీ అనుకోకపోతే ఈ చిరునామా చెబుతారా? వుడ్ యు మైండ్ టెల్లింగ్ మీ దిస్ అడ్రస్? వుడ్ యు మైండ్ టెల్లింగ్ మీ దిస్ అడ్రస్? ఏవైనా ముఖ్యమైన పత్రాలుంటే బాగా తెలిసిన వాళ్ళని సమీక్షించమని అడుగుతాం కదా. ఈ పత్రాన్ని సమీక్షించడానికి మీకు సమయం ఉందా? డూ యూ హ్యావ్ టైమ్ టు రివ్యూ దిస్ డాక్యుమెంట్? డూ యూ హ్యావ్ టైమ్ టు రివ్యూ దిస్ డాక్యుమెంట్? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పర్యటనకు వెళుతూ ఉంటే ఎప్పుడు తిరిగి వస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు మీ పర్యటన నుండి ఎప్పుడు తిరిగి వస్తారు? వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ట్రిప్? వెన్ విల్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ట్రిప్? కొందరు ఏ సమయంలోనైనా కాఫీనే తాగుతారు కదా. ఉదయమైనా సాయంత్రమైనా నాకెప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది. Be it morning or evening, I always feel like having coffee. Be it morning or evening, I always feel like having coffee. ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటే అతను మూర్ఖుడు అంటాం కదా. He is incorrigible. He is incorrigible. తల్లిదండ్రులు పిల్లల్ని అతిగా గారాబం చేస్తూ ఉంటారు కదా. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై అతి గారాబం చూపిస్తారు. ఎవ్రీ పేరెంట్ డోట్స్ ఆన్ దేర్ చిల్డ్రన్. ఎవ్రీ పేరెంట్ డోట్స్ ఆన్ దేర్ చిల్డ్రన్. మన తప్పు లేనప్పుడు ఎవరైనా నిందించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు నన్ను నిందించలేరు అంటాం కదా. యూ కాంట్ బ్లేమ్ మీ. యూ కాంట్ బ్లేమ్ మీ. భోజనం బాగా రుచిగా ఉంటే ఎవరైనా కడుపు నిండా తింటారు కదా. వాళ్ళు కడుపు నిండా తిన్నారు. దే ఏట్ దేర్ ఫిల్. దే ఏట్ దేర్ ఫిల్. ప్రతి ఒక్కరిని ఏదో ఒక విషయం సంతోషపెడుతుంది కదా. ఎవరినైనా ఏ విషయం సంతోషపెడుతుందో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఏది సంతోషపెడుతుంది అని అడుగుతాం కదా. వాట్ వుడ్ యూ మేక్ హ్యాపీ? వాట్ వుడ్ యూ మేక్ హ్యాపీ? అప్పుడప్పుడు కొందరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వరు కదా. నేను అతనికి చాలాసార్లు ఫోన్ చేశాను కానీ అతను సమాధానం ఇవ్వలేదు. ఐ కాల్ హిమ్ సెవరల్ టైమ్స్ బట్ హీ డిడ్ నాట్ ఆన్సర్. ఐ కాల్ హిమ్ సెవరల్ టైమ్స్ బట్ హీ డిడ్ నాట్ ఆన్సర్. మనకి ఏదైనా కోరిక ఉంటే నాకు కోరిక ఉంది అని చెబుతాం కదా. ఐ హ్యావ్ ఏ విష్. ఐ హ్యావ్ ఏ విష్. మనం బాగా అభిమానించే ఆటగాడు ఆటలో ఓడినా గెలిచినా మనం మద్దతుగా ఉంటాం కదా. అతను గెలిచినా ఓడినా మేము అతనికి మద్దతు ఇస్తాం. వెదర్ హీ విన్స్ ఆర్ లూజెస్ వీ విల్ సపోర్ట్ హిమ్. వెదర్ హీ విన్స్ ఆర్ లూజెస్ వీ విల్ సపోర్ట్ హిమ్. ఎవరైనా వచ్చినప్పుడు ఎందుకు వచ్చారో తెలుసుకోవడానికి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాం కదా. వై డు యూ కమ్ హియర్? వై డు యూ కమ్ హియర్? మనం చేసుకున్న ఒప్పందం లాభదాయకంగా ఉంటే ఇది లాభదాయకమైన ఒప్పందం అంటాం కదా. దిస్ ఈజ్ ఏ లూక్రేటివ్ డీల్. దిస్ ఈజ్ ఏ లూక్రేటివ్ డీల్. ఎవరైనా మన స్థలాన్ని ఆక్రమించుకుని ఉంటే ఖాళీ చేయమని చెబుతాం కదా. ఆ స్థలాన్ని ఖాళీ చెయ్యి. వెకేట్ దట్ ప్లేస్. వెకేట్ దట్ ప్లేస్. ఎవరైనా రమ్మని చెప్పినప్పుడు ఎప్పుడు రావాలో అడిగి తెలుసుకుంటాం కదా. నేను ఎప్పుడు రావాలి? వెన్ షుడ్ ఐ కమ్? వెన్ షుడ్ ఐ కమ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.